అరే ఈరోజు సైన్స్ ల్యాబ్లో టీచర్స్ ఎక్స్పెరిమెంట్స్ ఎక్స్ప్లెయిన్ చేశారా ప్రాక్టికల్గా ఒక్కొక్కటి మస్తు అర్థమైంది కారా అసలు. చెప్పారు. రే మన రిషిరా ఏమైంది వాడికి అంత స్ట్రెస్ఫుల్గా ఉన్నాడు? నేను ఆల్రెడీ చెప్పారా వాడికి మన ఇగ్నైట్ జూనియర్ కాలేజ్లో జాయిన్ అవ్వమని, కానీ వాడు వేరే కాలేజ్లో జాయిన్ అయ్యాడు. అడిగి వస్తే ఏమైందో. రే హాయ్ రా. హాయ్ రా. ఏంట్రా అలా ఉన్నావు? సమ్మర్లో కూడా క్లాసెస్ పెడుతుర్రా. అవునా, దేనికి రా? సిలబస్ అవ్వగొట్టనికే. మరి నీకు అని అర్థమవుతుందా? ఈరోజు ఫిజిక్స్ క్లాస్ చెప్పారు కానీ నాకు మాత్రం ఏం అర్థం కాలేరా. ఏ టాపిక్ చెప్పారు రా? నల్ పాయింట్. నల్ పాయింట్ అంటే ద పాయింట్ ఎట్ విచ్ రిజల్టెంట్ ఫీల్డ్ ఈక్వల్ టు 0. అలా ఎందుకురా? ఇప్పుడు బార్ మ్యాగ్నెట్ ఉన్న నార్త్ పోల్ జియోగ్రఫికల్ నార్త్ వైపు ప్లేస్ చేసినప్పుడు మనకి నల్ పాయింట్ అనేది ఈక్విటోరియల్ లైన్ మీద ఫామ్ అవుతుంది. అలా ఎందుకురా? అదేం లేదురా, ఇప్పుడు ఈక్వేటోరియల్ లైన్ లో ఉన్న మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ ఇంకా ఎర్త్ ఫీల్డ్ డైరెక్షన్ రెండు ఆపోజిట్ లో ఉన్నాయనుకో. ఆగు, అవే కదా ఈక్విటోరియల్ ఫీల్డ్ డైరెక్షన్ అంటే నార్త్ టు సౌత్ అండ్ ఎర్త్ ఫీల్డ్ డైరెక్షన్ అంటే సౌత్ టు నార్త్, అవే కదా. ఆ రెండు ఆ డైరెక్షన్స్ లో ఉన్నప్పుడు మనకు నల్ పాయింట్ అనేది ఫామ్ అవుతుంది. సరే చెప్పినవరా, ఇప్పుడు మనం బార్ మ్యాగ్నెట్ ని రివర్స్ చేసి పెట్టినాం అనుకో, అప్పుడు నల్ పాయింట్ ఈక్విటోరియల్ లైన్ మీదనే ఫామ్ అవుతుందా? అవ్వదురా. ఎందుకురా? అరే అది నేను చెప్తా. అరే ఇప్పుడు బార్ మ్యాగ్నెట్ని మనం ఒరిజినల్ పొజిషన్లో పెట్టామనుకో, అప్పుడు నల్ పాయింట్ అనేది ఈక్విటోరియల్ లైన్ మీద ఫామ్ అవుతుందిరా. అదే దాన్ని రివర్స్ చేసి పెట్టామనుకో, ఈక్విటోరియల్ లైన్ మీద ఫామ్ అయ్యే నల్ పాయింట్ అనేది యాక్సియల్ లైన్ మీద ఫామ్ అయింది. ఎందుకంటే రెండు డైరెక్షన్స్, ఏం డైరెక్షన్స్, బిఏ డైరెక్షన్ బిహెచ్ డైరెక్షన్ అనేది రివర్స్ ఉంటాయి. అందుకనే అప్పుడు నల్ పాయింట్ అనేది యాక్సియల్ లైన్ మీద ఫామ్ అవుతుంది. మీరు కాన్సెప్ట్ ఇంత బాగా ఎలా నేర్చుకున్నారా? అరే ఏం లేదురా, మాకు ఇగ్నైట్లో లెర్నింగ్ అనేది థియరిటికల్గా కాకుండా ప్రాక్టికల్గా కూడా నేర్పిస్తారు. మాకు ఇగ్నైట్లో ఇంత ఫ్రీగా మేము నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తామంటే మాకు స్ట్రెస్ ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు స్ట్రెస్ లేకుండా కోకరిక్యులర్ యాక్టివిటీస్ అన్నీ ఉంటాయి. అందుకనే మేమందరం నీకు ఈ కాన్సెప్ట్ ఇంత మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసాం. మరి అకాడమిక్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ ఎలా మేనేజ్ చేస్తున్నారా? ఆ సత్తా ఇగ్నైట్కే సాధ్యం. సృజనాత్మక విద్యకు నిదర్శనం ఇగ్నైట్.